అనువు కాని ప్రాంతాల్లో హోలీ ఆడొద్దు. ఇష్టం లేని వ్యక్తులపైన, వాహనాలపైన రంగులు చల్లొద్దు. గ్రూపులుగా వెళ్లే బైకులు, ఇతర వాహనాలకు అనుమతి నిషేధం. హైదరాబాద్లో హోలీ ప్రశాంతంగా జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఆంక్షలివి. శాంతి భద్రతల కోణంలో ఆలోచిస్తే ఈ ఆంక్షల్ని కొంతమేరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆంక్షల విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరింత ముందుకెళ్లారు. హోలీ ఆడితే పచ్చదనం దెబ్బతింటుందని పశ్చిమ బెంగాల్లో ప్రఖ్యాత శాంతినికేతన్ దగ్గరలోని సోనాఝూరి హాత్ ప్రాంతంలో రంగుల పండుగపై నిషేధం విధించారు. ఇలా పలు రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల పేరుతోనో, పచ్చదనం పేరుతోనో హోలీపై కఠిన ఆంక్షలు విధించాయి. అయితే ఇన్ని ఆంక్షల నడుమ హోలీ పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కానీ ఈసారి హోలీ విషయంలో మనం మాట్లాడుకోవాల్సింది సంభల్ గురించి. 46 ఏళ్లుగా హోలీకి దూరంగా ఉన్న సంభల్ ఈసారి రంగుల్లో మునిగి తేలింది. హిందువుల ఆనందోత్సాహాల మధ్య సేద తీరింది. ఇది అంత సులభంగా ఏం జరగలేదు. ఇన్నేళ్ల తర్వాత కూడా మనం అత్యంత కఠినమైన ఆంక్షలు విధించుకొని హోలీ పండుగ జరుపుకోవాల్సి వచ్చింది. మన దేశంలో మన పండుగల్ని ఆంక్షల మధ్య జరుపుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? 4.5 దశాబ్దాలుగా సంభల్ హోలీకి ఎందుకు దూరంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు 46 ఏళ్ల తర్వాత సంభల్లో హోలీ సంబరాలు ఎలా జరిగాయో చూద్దాం. సంభల్లో హోలీ నిర్వహణ కత్తి మీద సాములా మారింది. ఎందుకంటే హోలీ, రంజాన్ జుమ్మా ఒకే రోజు కావడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే సంభల్ సింగంగా పేరుగాంచిన డీఎస్పీ అనుజ్ చౌదరి అంతా తానే శాంతి భద్రతలను కాపకాశాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అనుజ్ చౌదరి కనుక సంభల్ శాంతి భద్రతలను సవాలుగా స్వీకరించి ఉండకపోతే పరిస్థితులు మరోలా ఉండేవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అసలు డీఎస్పీ అనుజ్ చౌదరి తీసుకున్న నిర్ణయాలేంటి? సంభల్లో హోలీ శాంతియుతంగా ముగియడం వెనుక ఆయన ఎలాంటి చర్యలు చేపట్టారు ఓసారి చూద్దాం. ఈసారి హోలీ రోజునే రంజాన్ శుక్రవారం కూడా కావడం, అదే రోజు ముస్లింల ప్రార్థనల నేపథ్యంలో సంభల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో హోలీ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డీఎస్పీ అనుజ్ చౌదరి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సంభల్లోని వివాదాస్పద జామా మసీద్తో పాటు మరో 60 మసీదులను టార్పలిన్లతో కవర్ చేయించారు. అంతేకాదు, అల్లర్లకు పాల్పడాలని కాసు కూర్చున్న రాడికల్ ఇస్లామిక్ మూకలు ముందస్తుగా పరోక్ష హెచ్చరికలు పంపారు. హోలీ ఏడాదిలో ఒక్కసారి వస్తుంది, జుమ్మా ఏడాదిలో 52 సార్లు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హోలీ రోజు రంగులు పడి తమ దీక్ష భగ్నమవుతుందని ముస్లింలు అనుకుంటే ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. హోలీ పండుగ నాడు హిందువులు స్వీట్లు పంచుకున్నట్లే రంజాన్ నాడు ముస్లింలు స్వీట్లు తింటారని అన్నారు. అనుజ్ చౌదరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అనుజ్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అలాగే హోలీ వేడుకలో ఇష్టం లేని వారిపై రంగులు వేయొద్దని, 2 వర్గాల వారు మత విశ్వాసాలను గౌరవించాలంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హోలీ సంబరాలు జరుపుకోవాలని అనుజ్ చౌదరి సూచించారు. అసలు అనుజ్ సంభల్ హోలీ వేడుకలను, జుమ్మా ప్రార్థనను మేనేజ్ చేసిన తీరే చాలా వెరైటీగా ఉంది. ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా హోలీ, రంజాన్ వేడుకలను 2 భాగాల కింద విడగొట్టారు అనుజ్ చౌదరి. ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 వరకు హోలీ వేడుకలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత రంజాన్ జుమ్మా ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేయించారు. డ్రోన్లతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు అనుక్షణం సంభల్ వీధుల్లో గస్తీ నిర్వహించాయి. సంభల్లోని షాహీ జమా మసీదు వెలుపల గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి మూలన పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. కార్తికేయ మహాదేవ్ ఆలయం చుట్టూ నిఘా కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఎందుకంటే ఆలయం చుట్టుపక్కల 300 మీటర్ల వరకు ఒక్క హిందూ కుటుంబం కూడా నివసించదు. మధ్యాహ్నం 2:30 తర్వాత నుంచి నమాజ్కు అనుమతించారు. ఒక్క సంభల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా, పోలీస్ స్టేషన్ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించారు. దీంతో సంభల్లో హోలీ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. కార్తికేయ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో భక్తులు రంగులు చల్లుకొని ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో మహాదేవ్ మందిరం రంగులమయమైంది. ఇక 4.5 దశాబ్దాల ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హోలీ వేడుకలు జరగడంపై హిందువులు, హిందూ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. విహెచ్పి సంభల్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అగర్వాల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 46 ఏళ్ల తర్వాత కార్తికేయ మహాదేవ్ ఆలయంలో హోలీ ఆడే భాగ్యం దక్కిందన్నారు. మొత్తానికి 46 సంవత్సరాల తర్వాత ఈసారి నగరంలోని ముస్లిం ప్రాబల్యమున్న కగ్గు సారాయ్ ప్రాంతంలో హోలీ పండుగను ఆనందంగా మరియు సామరస్యంగా జరుపుకున్నారు. పిల్లలు మరియు యువకులు రంగులతో తడిచిపోయి హోలీని పూర్తిగా ఆస్వాదించారు. గత ఏడాది జామా మసీదు సర్వేకు కోర్టు ఆదేశాలివ్వడం, సర్వేకు అధికారులు వెళ్లినప్పుడు పెద్ద ఎత్తున హింసాకాండ జరగడం, పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంది. డిసెంబర్ 14న శివరాత్రి కోసమే తిరిగి కార్తికేయ మహాదేవ్ ఆలయ తాళాలను తెరిచారు.
ఆ తర్వాత మళ్లీ హోలీ వేడుకల కోసమే ఆలయాన్ని తిరిగి ఓపెన్ చేశారు. దీంతో హోలీకి ముందు రోజే చాలా మంది పిల్లలు, యువకులతో పాటు అన్ని వయసుల వారు హోలీ పండుగను జరుపుకోవడానికి వచ్చారు. ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయగా ప్రతి ఒక్కరు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ద్వారా సద్భావన సందేశాన్ని ఇచ్చారు. అసలు సంభల్ 46 ఏళ్లుగా హోలీకి ఎందుకు దూరంగా ఉందో తెలుసుకుందాం. నిజానికి సంభల్ సమస్య ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా అక్కడ హిందూ దేవాలయాలు కనుమరుగవుతూ వచ్చాయి. గతంలో జరిగిన అనేక అల్లర్ల వల్ల స్థానికంగా భౌగోళిక మార్పులు చోటు చేసుకున్నాయి. హిందువులంతా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయారు. దీంతో సంభలో మైనారిటీల ఆధిపత్యం మొదలైంది. స్థానికంగా ఉన్న దేవాలయాలన్నీ మూతపడ్డాయి. పదుల సంఖ్యలో దేవాలయాలను కూల్చివేశారు. కొన్ని భూగర్భంలో కలిసిపోయాయి. అయితే స్థానికంగా అల్లర్లు జరిగిన తర్వాత కోర్టు తీర్పుతో సంభలో పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టింది. ఈ క్రమంలో ఓ పురాతన ఆలయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం వెలుగు చూస్తుంది. ఆ విగ్రహం కిందనే శివలింగం బయటపడింది. ఎదురుగా నంది విగ్రహాలు బయటపడ్డాయి. 46 ఏళ్లుగా అక్రమ నిర్మాణాల మధ్య చిక్కుకుపోయి శిథిలావస్థకు చేరిన ఆలయం మళ్లీ వెలుగులోకి వచ్చింది. కార్తికేయ మహాదేవ్ ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో పురాతన బావి కూడా బయటపడింది. పురాతన బావిని కబ్జా చేసి అక్రమార్కులు ఇళ్ల నిర్మాణం కోసం ఆలయాన్ని ఆక్రమించినట్లు తవ్వకాలు తేలింది. సంభల్లో కార్తికేయ మహాదేవ్ ఆలయం మూత పడడానికి 1978లో జరిగిన అల్లర్లే కారణం. ఆ ఏడాది అక్కడ పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఘర్షణల్లో ఎంతో మంది గాయపడ్డారు. ఆలయం చుట్టూ నివసించే ఎన్నో హిందూ కుటుంబాలు కట్టుబట్టలతో మరో ప్రాంతానికి వలస వెళ్లాయి. ఆలయ పూజారి కూడా ప్రాణభయంతో గత్యంతరం లేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. 1978కి ముందు కూడా సంభలో అనేక సార్లు అల్లర్లు చెలరేగాయి. 1947 నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 1974లో 184 మంది సజీవన దహనమయ్యారు. తర్వాత జరిగిన ఘటనలో దాదాపు 209 మంది చనిపోయారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2012-17 మధ్య రాష్ట్రంలో 815 మత ఘర్షణలు జరగగా అందులో 192 మంది ప్రాణాలు కోల్పోయారు. 2007-11 మధ్య 66 మత ఘర్షణల్లో 121 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాడికల్ ఇస్లామిక్ మతోన్మాద మూకల దాడులు తట్టుకోలేక హిందువులంతా వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో సంభల్ హోలీ వేడుకలకు దూరమైంది. మళ్లీ ఇన్నాళ్లకు పూర్వవైభవం సంతరించుకుంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.